శ్రీరామ రామ రఘునందన మేఘశ్యామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ భక్త పరిపోషక సార్వభౌమ శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. పురాణ పురుష రాజలలామ అగణిత గుణగణ సీతాభిరామ మోహన రూప అనంతనామ కౌసల్యతనయ కోసల రామ కారుణ్యమూర్తి కమనీయ నామ శేషతల్ప సుఖ నిద్రిత శ్యామ అవతారమూర్తి అద్భుత నామ క్షీరాబ్దివాస అనంత శయన అఖిలాండ కోటి బ్రహ్మాండనాథ అమరవందిత ఆనంద రూప సురనర ప్రార్థిత వైకుంఠధామ అవనీతనయ సేవిత చరణ ఇనకుల తిలక హే విశ్వంభర బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ బ్రహ్మాండమూర్తి భువనైక రామ దశరథ నందన అయోధ్యధామ కౌసల్యమాత సుపుత్ర రామ ఆనంద బాల శ్రీరామచంద్ర విశ్వామిత్ర ప్రియతమ రామ తాటక ఘాతక తారక రామ మారీచాదిని పాతక రామ కౌశిక యజ్ఞ సంరక్షక రామ అహల్య శాప విమోచక రామ గౌతమ ముని సంపూజిత రామ సురముని వరగణ సంస్థుత రామ సౌందర్య నేత్ర సుందర రామ మిథిలాపుర జన మోహక రామ వైదేహి మానస రంజక రామ త్రయంబకార్ముక భంజక రామ సీతార్పిత వర మాలిక రామ భార్గవదర్ప వినాశక రామ అయోధ్య పాలక అగణిత నామ అవనీతనయ కామిత రామ పితృ
వాక్య పరిపాలక రామ దశరథ సంతత చింతిత రామ చిత్రకూటాద్రి నికేతన రామ విరచిత నిజ పితృ కర్మక రామ భరతార్పిత నిజ పాదుక రామ దండక వనజన పావన రామ దుష్ట విరాధ వినాశన రామ అగస్త్య అనుగ్రహ వర్ధిత రామ పంచవటీ తట సంస్థుత రామ శూర్పణఖార్తి విధాయక రామ హరదూషణ ముఖ సూదక రామ సీతాప్రియ హరిణానుగ రామ వినష్ట సీతాన్వేషక రామ శబరీ దత్త ఫలాశన రామ కబంత బాహు ఛేదన రామ హనుమత్ సేవిత నిజ పద రామ సుగ్రీవ మిత్ర సాకేత రామ గర్విత వాలి సంహారక రామ వానర దూత ప్రేషక రామ హితకర లక్ష్మణ సంయుత రామ కపివర సంతత సంస్మృత రామ చూడామణి దర్శిత రామ కపివర వచన శ్వాసిత రామ రావణ నిధన ప్రస్థిత రామ శోషిత శరధి శార్ధిత రామ విభీషణ భయదాయక రామ పర్వత సేతు నిబంధక రామ కుంభకర్ణ శిరఛేదక రామ రాక్షస సంఘ విమర్దక రామ అహిమహి రావణ మారణ రామ దశముఖ మర్దన రణరంగ భీమా సీతా దర్శన మోదిత రామ సురనర సంస్కృత రాజలలామ విభీషణ రక్షక సీతారామ పుష్పక విమాన ఆరోహణ రామ భరద్వాజాభినిషేవణ రామ సాకేత పూరి భూషణ రామ భరత ప్రాణ ప్రియకర రామ విభీషణార్చిత ఆనంద రామ అయోధ్య రామ హే సార్వభౌమ రత్న సింహాసన సంస్థిత రామ పట్టాభిషేకాలంకృత రామ
రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు. కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్యా పాలిటి కామధేనువితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్యా పాలిటి కామధేనువితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు. ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము, రామచంద్రుడితడు రఘువీరుడు. కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు, పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు. సరి హనుమంతు పాలి సామ్రాజ్యము, నిరతి విభీషణు పాలి నిధానము, నిరతి విభీషణు పాలి నిధానము. గరిమజనకు పాలి ఘన పారిజాతము, రామచంద్రుడితడు రఘువీరుడు. కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. తలప శబరి పాలి తత్వపూరహస్యము, అలరి గుహుని పాలి ఆదిమూలము. తలప శబరి పాలి తత్వపూరహస్యము, అలరి గుహుని పాలి ఆదిమూలము. కలడన్న వారి పాలి కన్నులెదుటే మూరితి, కలడన్న వారి పాలి కన్నులెదుటే మూరితి. వెలయ శ్రీ వెంకటాద్రి విభుడితడు రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు. కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. శ్రీరామం దశదిగ్వ్యాప్తం దశేంద్రియనియామకం దశాస్యఘ్నం దాశరథిం శ్రీనివాసం భజే నిశం. సూర్యప్రభావాహనం. తిరుపతి కోదండరామస్వామివారు నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలలో సప్తమే అభూత్ దినేయానం ఆద్యం భాస్కరమండలం అని భవిష్యోత్తర పురాణం చెప్పినట్లుగా ఈనాడు సకల తేజస్సు కలిగినటువంటి సూర్యుడు సకల రోగ నివారకుడు
ప్రకృతికి చైతన్య ప్రదాత, వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, ఓషధీపతి అయినటువంటి చంద్రుడు, వీరందరికీ కూడా ఎవరు ప్రకాశం అందిస్తూ ఉన్నారో ఆ సూర్యభగవానుడు తన యొక్క తేజస్సుని జగత్ప్రభు అయినటువంటి రామచంద్రుడికి సమకూర్చాడు. ఇటువంటి సమయంలో సూర్యుడి దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి హనుమ, అలాగే సీతారామ లక్ష్మణాది రూపధారులైనటువంటి వారు కళామాధ్యమంగా ఈ తిరుపతి కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాలు పంచుకుంటూ ఉన్నారు. సూర్యస్యాపి భవేత్ సూర్యః అగ్నేరగ్నిః ప్రభోః ప్రభుః శ్రియః శ్రీశ్చ భవేదగ్ర్యా కీర్త్యా కీర్తిః క్షమా క్షమా. రాముడు సామాన్యుడు కాడు, సూర్యునికే వెలుగునిచ్చే సూర్యుడు, అగ్నిని ప్రజ్వలింపజేసే అగ్ని, ప్రభువులకు ప్రభువు, శ్రీని సశ్రీకం చేసే శ్రీమంతుడు, కీర్తికి కీర్తి తెచ్చే కీర్తిమంతుడు, ఓర్పుకు ఓర్పు నేర్పే ఓరుపరి అని రామావతార తత్వమును చక్కగా తెలియజేసింది సుమిత్రమ్మ దుఃఖిస్తున్నటువంటి కౌసల్యాదేవికి. ఎందుకంటే లోకరక్షణ దీక్షతో ఒక మాయా మానుష రూపాన్ని ధరించి రాముడనే పేరుతో ఇలకి వచ్చినటువంటి ఆ కోదండధారి ధర్మాచరణ ఇలా ఉండాలి అని లోకానికి ప్రబోధించాడు. అందుకే తెలియకుండా రాక్షసాదులు కూడా రామో విగ్రహవాన్ ధర్మ, రామచంద్ర ప్రభు మూర్తీభవించినటువంటి ధర్మమే, తద్భిన్నమైనటువంటివేవీ కూడా ఆచరించడు అని చెప్పారు. అటువంటి రామతత్వాన్ని గ్రహించినటువంటి వారు ఎవరు అని చెప్తూ గోస్వామి అంటారు, తులసీదాసు గారు, సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ వందే విశుద్ధ విజ్ఞానౌ కపీశ్వరౌ అని. విశుద్ధ విజ్ఞాన దృష్టితో చూస్తే అంతా రామమయమే. రెండు కనుబొమ్మల మధ్య నడుమ ఉన్న పరంజ్యోతిని ధ్యానించేటువంటి సాధకుడు గ్రహించగలడు. అలా సాధించి తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరు అనంటే సీతారాముల దివ్యానుబంధాన్ని సీతా తత్వార్థ కోవిదుడైనటువంటి వాల్మీకి, గొప్ప దాస్యం నరిపినటువంటి కపీశ్వరుడైనటువంటి హనుమ. కవీశ్వరుడైన వాల్మీకి, కపీశ్వరుడైనటువంటి హనుమ విశుద్ధ విజ్ఞాన స్వరూపులై సీతారాములనేటువంటి వారి యొక్క పుణ్య అరణ్యములనేటువంటి గుణములలో విహరించి ఆ గుణములను తెలుసుకున్నటువంటి వాళ్ళు సద్గుణ స్తోములైనటువంటి ప్రభువు ఆ రామచంద్రస్వామి. అందుకే ఆయనకి చక్కగా ఆనందకర కర్పూర నీరాజనాన్ని అందిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. జియంగారుల పర్యవేక్షణలో చక్కగా ఈ తిరుమాడ వైభవం శ్రీమంతమవుతూ ఉన్నది. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దన. రాముడు పుణ్యగుణాల రాశి, సూర్యప్రభోవంశ కుచాల్ప విషయామతి. అసలు సూర్యవంశంలో ప్రభవించినటువంటి వాళ్ళనే నేను చెప్పలేను అని అన్నటువంటి కాళిదాసు ఆ సూర్యవంశంలో ప్రభవించినటువంటి మర్యాదా పురుషోత్తముడైనటువంటి రాముణ్ణి గురించి కూడా గొప్పగా అద్భుతంగా కీర్తించారు. జియంగార్లు ఉత్సవాన్ని పరిపూర్ణం చేస్తూ దివ్య ప్రబంధ గోష్ఠి శ్రీ వైష్ణవులతో నరుపుతూ ఉంటే, ఊర్ధ్వపుండ్రములతో గజరాజములు మహద్ ఐశ్వర్య సూచికంగా చీరాంబరములతో నిలిచి ఉంటే, వెల్లగొడుగులు ముందుగా పట్టి ఆ వృషభములు చక్కగా రాములు వారు ధర్మానికి సంకేతము అని చెప్పటానికి వృషభములు నిలిచి ఉన్నాయి. అలాగే అశ్వరాజములు కూడా ఉంటాయి. అవి ప్రత్యక్షంగా ఇప్పుడు కనిపించకపోయినా స్వామివారి రాజసానికి చిహ్నం. అశ్వములు, వృషభములు, గజములు, ఈ వీటిలతో చాలా అద్భుతమైనటువంటి సూర్యప్రభ వాహనం. ఈనాడు సూర్యరశ్మి కూడా చాలా దీప్తిమంతంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే సప్తాశ్వుడు అయినటువంటి ఆ దివ్యమైనటువంటి కలియుగ దైవం ఉన్నప్పుడే ఈ యొక్క సప్త ప్రభలతో, సప్త అశ్వములతో ఉండేటువంటి రవి తన
తేజస్సును ఈనాడు అందించారు. కర్మసాక్షి ఆయన. జీవులు చేసే సకల కర్మల్ని గమనిస్తూ ఉంటాడు సూర్యుడు. చంద్ర నక్షత్రాదుల కాంతులన్నీ కూడా సూర్యునివే. కనుక పొగలు రాత్రి ఎప్పుడూ ఏ జీవి ఏ కర్మ చేసినా సాక్షి ఆ సూర్యప్రభ. కనుక సూర్యకిరణజన్య సంయోగం వల్లనే జీవోత్పత్తి జరుగుతోన్నది. జగచ్చక్షువు సూర్యుడు, విశ్వానికి కన్ను. కాంతి ఉంటేనే కన్ను చూడగలుగుతుంది. ఆ కాంతిని ఆయా గ్రహాలకు అనుగ్రహించేటువంటి వాడు సూర్యుడే. అటువంటి వాడు సూర్యుడు పరాత్పరుడైనటువంటి కోదండరామునికి ఇది రామపదే నాసు పరంబ్రహ్మాభిధీయతే అని చెప్పారు కదా. పరబ్రహ్మమైనటువంటి రాముడు. అందుకే ఆయన నామాన్ని పలికితే ఒక్కసారి పలికినా చాలు, లేదా ముమ్మార్లు పలికినా చాలు, 1000 విష్ణునామాలు కీర్తించినటువంటి పుణ్యం వస్తుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. కనుక రామచంద్ర ప్రభు ఈనాడు సూర్యప్రభా వాహనంలో విహరిస్తూ ఉన్నాడు. సూర్యవంశ తిలకుడు. ఆయనకు నమస్కారం చేసి దివ్య ప్రబంధ తరణం ప్రపద్యే మాతా పితాహి బుధయ తనయా భోదే సర్వం మదేవ ఆద్యతన కులపదే కులాభిరామం శ్రీమద్దరంగ్రే కులం బోధం ధరచ్చ మగదా కుయపట్టణాదరి భక్తిదా గుణశేఖర భక్తాంగిరణవరహాళీంద్రమిత్రాన్ కళయామి కలిద్యం దివాన్మెత్తోభిప్రగాదామి நவாலி பரஹாலன் வாலி கலியன்னி மாலி குறையோர் வாழ்வேந்தன் மாயானி வாழ்வழியால் மந்திரங்கள் மங்கையரோன் நெஞ்சேக்கள் கடி படங்கா நடைம்பிரப நெஞ்சேக்க நல்ல மமுதன் அஞ்ச கிழக்கியமார்தாமய மருதமய பஞ்சக்கலன் என்பது உங்கள் கதியே ராமானுஜமணியே மங்கையரோனின் நமரையாயிரமனைத்து அங்கமானம் நீ எனக்குத்தா சாதித்தருளாவாடின வாடி வருந்தின மனத்தாள் பேரந்தோய ஏடம்பாயல் பேரந்து கோடின கோடி ஏழாயவர் தம்மோடு அவர் தர களவியே கருதி ஒய்வதார் பொருளால் உணர்வேன பெரும்பதம் தெரிந்து நாடின நாடி நான் கண்டே நாராயணா எல்ல நாமடின வாடி பருந்தின மனத்தாள் பெருந்துயர் எடம்பயல் பேரந்து கோடின கோடி ஏழாயவர்
జయ జయ రామ సమర విజయ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ
అంజలిరయం అంజలయతు వ్యంజిత సద్భక్తిభావరమ్యోధీశం అంజన శిఖరి నివాసం భంజిత భక్త ఆర్తిపుంజమమఖిలజ్ఞం. తిరుపతి పట్టణంలో నడిబొడ్డున వెలసినటువంటి పరమ పవిత్రమైన పాపలవిత్రమైనటువంటి దేవాలయం కోదండరామస్వామి ఆలయం. ఈ ఆలయం మామూలుగా దేవళాలన్నీ తూర్పు ముఖంగా ఉంటే పడమటి ముఖంగా ఉంటుంది. అంటే వైరాగ్య ప్రబోధకమైనటువంటి దేవాలయం ఇది. అందుకే తిరుపతిలో అక్షరాభ్యాసం పూర్వం ఇక్కడే జరిగేది అని చెప్పి పెద్దవాళ్ళు ఎవరు అడిగినా కూడా చెప్తూ ఉంటారు. అంటే మా పూర్వం అక్షరాభ్యాసం మేము తిరుపతి కోదండరామస్వామి దేవళంలో చేసుకున్నాము అని చెప్పి. అంటే రామచంద్ర ప్రభు వశిష్ఠుల వారి దగ్గర యోగ విద్య నేర్చుకుని ఆ యోగ వాసిష్టం అంతా కూడా భక్తకోటికి అనుగ్రహించేటువంటి కల్పవృక్షం. అంతేకాదు సూర్యుడు ఎప్పుడూ కూడా భారతీయులకు సదా ఉదయం నుంచి అస్తమయం వేళ వరకు ఆరాధనీయుడు. రాత్రి తన యొక్క తేజస్సును అగ్నిలో ఉంచుతాడు ఆయన. కాబట్టి అగ్ని ఆరాధనీయమవుతూ ఉన్నది. జియంగార్లు దివ్య ప్రబంధ గోష్ఠిలో ఆ సూర్యదేవతా మండల మధ్యవర్తిగా ఉండేటువంటి శ్రీమన్నారాయణ తత్వాన్ని మహత్వాన్ని గానం చేశారు. ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయ వపు ధృత శంఖ చక్ర అని చెప్పి. కనుక సూర్యతత్వం మహత్వము ఇవన్నీ తెలిసే గొప్పదైనటువంటి ఋషి ఉపదేశాన్ని పొందిన తరువాత ఆదిత్య హృదయ శక్తితో రాక్షసులను ప్రధానంగా రావణాసుని వధించాడు మహానుభావుడైనటువంటి శ్రీరామచంద్రుడు, గురు కోదండధారి. అంటే ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. కనుక ఈరోజు ఆనందకర కర్పూర నీరాజనాలందుకునేటువంటి ఆ కోదండరాముడు సూర్యమండల మధ్యవర్తిగా ఉన్నాడు అనంటే రాక్షస సంహారం చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఆ జగన్నేత జగజ్జేత అటువంటి స్వామిని మనం హృదయంలో ఉంచుకోవాలి. చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో సంతతము నిలిచిన సాకారము వింతలుగా మునులెల్ల వెతికి కనేయట్టి కాంతులు చెన్నుమీరిన కైవల్య పదము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకు పతి అయిన పురుష నిధానము. రాముణ్ణి ఎప్పుడు చెప్పినా కూడా రవికుల ప్రభవుడుగా చెప్తూ ఉంటారు. ఆయన్ని నాదామృతంతో కీర్తిస్తూ ఉన్నారు. ఆ సూర్యమండల మధ్యవర్తిగా ఉండేటువంటి శ్రీమన్నారాయణుడే ఈ యొక్క త్రేతాయుగంలో అవతరించినటువంటి మర్యాదా పురుషోత్తముడు. సంగీతామృత ధారల అంగీకృతమైన ఎట్లు యాగాదుల చేతం కరుగదు సంతోష తరంగితమై మన్మనంబు రమ్య చరిత్ర. సామవేద సామగాన ప్రస్థానాన్ని ఇష్టపడేటువంటి రామచంద్ర ప్రభు ఈరోజు అరుణారుణ పుష్పమాలికల మధ్య ఆ సూర్యమండల మధ్యవర్తి ఆయన భక్తకోటి ఎదగదుల్లో ఉండేటువంటి అజ్ఞానాంధకారాన్నంతా కూడా తొలగిస్తూ ఉన్నాడు. ఉదుత్యం జాతవేదసం ఇత్యాదిగా వేదభారతి ఆదిత్యోపాసన మనకి తెలియజేస్తూ ఉన్నది. సూర్యభగవానుడు తాను ప్రకాశిస్తూ ఇతరులను ప్రకాశింపజేస్తూ సర్వప్రాణకోటికి చైతన్యం కలిగించే వారికి ప్రేరణ కలిగించే కనులు ముందు నిలిచేటువంటి దేవత వేదభారతి. ఆ మహానుభావుడిచ్చినటువంటి అనుగ్రహమే. కనుక సూర్యునికి నమస్కరించి ఆ తర్వాత సంధ్యాది విధులు చేస్తూ ఉంటారు. ఆ అగ్ని యందుండేటువంటి శక్తి కూడా సూర్యశక్తే. ఎందుకంటే దినాంతే నిహితం తేజ సవిత్రేణ హుతాశన. సూర్యకాంతిని ఆ యొక్క అగ్నిదేవుడు ఆ యొక్క రోజు అయిన తరువాత స్వీకరిస్తూ ఉంటాడు. ప్రతి సంధ్యా సమయంలో కూడా సాయం సంధ్యా సమయంలో సౌరశక్తిని అగ్ని స్వీకరించి తనను తాను ప్రకాశింపజేసుకుంటూ ఉంటాడు.
ఆ సూర్యుడు ఉదయించటానికి పూర్వము సూర్యుని రాకను తెలియజేస్తూ ఉషఃకాంతులు రథకేతనంలాగా వెలుగొందుతూ ఉంటాయి. రక్షక భటులను చూసి పారిపోయేటువంటి చోరుల్లాగా ఆదిత్యుని రాకని గ్రహించినటువంటి రాత్రుల్లో కూడిన నక్షత్రాలన్నీ కూడా మరుగున పడిపోతూ ఉంటాయి. సూర్యుని రాకను తెలియజేసే కిరణ సముదాయం అగ్నికీలల్లా అన్ని లోకాలను వెలుగులతో వేడిమితో నింపుతూ ఉంటాయి. సూర్యుడు ఉదయిస్తే లోకం మేల్కొంటుంది. మునులు, ఋషులు, తపోధనులు తమ కాలకృత్యాలు నిర్వహించుకుని సూర్యోదయ సమయానికి అర్ఘ్యం ఇవ్వటానికి ఎదురు చూస్తూ ఉంటారు. అర్ఘ్యం ఇచ్చిన తరువాత అన్ని కార్యక్రమాలు అంటే యజ్ఞయాగాదులు, క్రతువులు, తపస్సు అన్నీ చేయటానికి జీవుడికి అర్హత లభిస్తున్నది. లౌకిక పరంగా కూడా సూర్యుని వెలుగులకు చీకట్లు పోతూ ఉన్నాయి. రైతులు ఇత్యాదులు అందరూ కూడా తమ తమ కార్యక్రమాలు మొదలు పెడుతూ ఉన్నారు. పశుపక్ష్యాదులు, జంతువులు అన్నీ కూడా తమ ఆహారాన్వేషణ, చైతన్యము ఇవన్నీ కూడా సొంతం చేసుకుంటూ ఉన్నాయి. చెట్లకు తమకు కావలసిన ఆహారాన్ని సూర్యరశ్మి ఉన్నప్పుడు కిరణజన్య క్రియ ద్వారా బొగ్గు పులుసు వాయువును గ్రహించి ప్రాణవాయువును వదిలి పిండి పదార్థాలను తయారు చేసుకుంటాయి. అంటే సూర్యరశ్మి ఉన్నప్పుడు ఆ పని సాధ్యం. అందుకే రాత్రి అంతా అవి ఆహారం చేయకుండా ఉంటాయి. చెట్లు బొగ్గు పులుసు గాలి తీసుకుని ప్రాణవాయువుని వదిలిపెడితే మనిషి దానికి వ్యతిరేకంగా ప్రాణవాయువు పీల్చుకుని బొగ్గు పులుసు వాయువును విసర్జిస్తాడు. ఇలా మనిషికి వృక్షాలకి పరస్పర అనుబంధం ఉన్నది. ప్రాణులే కాక జడ పదార్థాలు కూడా సూర్యరశ్మి ద్వారా ప్రేరణ, చైతన్యం పొందుతూ ఉంటాయి. సూర్యుని నుంచి విడుదలైనటువంటి వేడిమి వల్ల మంచు కరుగుతూ ఉన్నది కదా, కరిగి నీరుగా పారుతూ ఉన్నది కదా, నదులు నిండుతూ ఉన్నాయి కదా, పొలాలు బాగా తడిసి పంటలు పండిస్తూ ఉన్నాయి కదా. తిరిగి ఆ నీరే సూర్యకిరణాల ద్వారా ఆవిరిగా మారి మేఘాలై వర్షిస్తూ ఉన్నాయి. అలా సూర్యకిరణాల వేడి వల్ల భూమి అందలి లోహములందు, వాటి భస్మములందు మార్పులు వచ్చి జీవులకు ఔషధాలుగా ఉపయోగపడుతూ ఉన్నాయి. విజ్ఞాన శాస్త్రం బాగా అభివృద్ధి పొందిన ఈ కాలంలో సౌరశక్తి నుండి విద్యుత్తును, సోలార్ ల్యాంప్సు, స్టవ్సు, దీపాలు, పొయ్యిలు మండిస్తూ ఉన్నారు. శాటిలైట్స్లో కావాల్సిన ఇంధనాన్ని కూడా సోలార్ ఎనర్జీ అంటే సూర్య శక్తి చేత తయారు చేసుకుంటూ ఉన్నారు. సూర్యుడు ఉండగానే సమస్త జీవరాశులు, జడ పదార్థాలు తమకు రోజుకు కావలసిన కార్యక్రమాలన్నీ చక్కబెట్టుకుంటూ ఉన్నాయి. ఇన్ని విధాలుగా ప్రాణులకి ఎంతో ఉపయోగపడుతూ ఉండేటువంటి సూర్యప్రభ జీవుల మృతికి కూడా కారణమే. అముమాహు పరం మృత్యుం అని శృతి చెప్తూ ఉన్నది. మృత్యువు 4 విధాలుగా వస్తుంది. అందులో వాయువు వల్ల కూడా సంభవిస్తూ ఉంటుంది. మనుష్యుల యొక్క నాడులందు వాయు సంచారం సరిగ్గా లేకపోతే శ్వాస కార్యాల్లో తేడాలు వచ్చి శ్వాస సంబంధ వ్యాధులు వచ్చి మృత్యు వస్తుంది. అలాగే మనిషి యందు జఠరాగ్ని సరిగ్గా ఉన్నప్పుడు తాను భుజించిన ఆహారం సరిగా పచనమయ్యి శరీర భాగాలకు సరఫరా చేసి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జఠరాగ్ని మందగిస్తే ఆహారం పచనం కాక అనేక విధాల వ్యాధులకు మూలమవుతుంది. అలాగే ఓషధులు పుట్టడానికి, పెరగటానికి, శక్తివంతములు చేయటానికి చంద్రకాంతి కారణం. అలాంటి చంద్రుడు ఓషధులకు అధిపతి అంటున్నాం. ఆ చంద్రునికి కాంతినిచ్చేవాడు సూర్యుడే. ఓషధులన్నీ సరిగ్గా వృద్ధి పొందకపోతే ఆహారం అనేటువంటిది ఎలా సిద్ధిస్తుంది? మృత్యు వచ్చేస్తుంది కదా. కాబట్టి అముం ఆహుహు పరం మృత్యుం అన్నాం కదా. అముం అంటే కనబడుతూ ఉండేటువంటి సూర్యుడు, పరం అనేటువంటి మృత్యువు, ఆహుహు చెప్పారు. సూర్యానుగ్రహం కలగకపోతే మనకి ఆ మృత్యువు సన్నిహితమవుతుంది. సూర్యుడు అహోరాత్రాలు, వారము, పక్షము, సంవత్సరాలు ఇలా కల్పించి ఆయుర్దాయాన్ని పెంచుతూ ఉన్నాడు, తగ్గిస్తూ ఉన్నాడు. దీన్ని గ్రహించాలి. యోసౌ తపన్నుదేతి అన్నప్పుడు ఉదయిస్తున్న సూర్యుడు సమస్త భూతముల ప్రాణాలను తీసుకుని ఆయుర్దాయము తగ్గిస్తూ ఉన్నాడు. అతనికి ఇందులో పగలు, రాత్రి, పక్షములు, మాసములు, ఋతువులు, సంవత్సరములు, నక్షత్రములు అనేటువంటి 7 శక్తులు సహాయం చేస్తూ ఉన్నాయి. ఎలా అయితే దినము, మాసము,
సంవత్సరము సూర్యుని వల్ల కలిగేటువంటి ఒక్కొక్క శక్తి ఆ ప్రతి జీవుని యొక్క ఆయుర్దాయం వృద్ధి పొందేట్టు చేస్తూ ఉన్నదో, అలాగే సూర్యుడు కూడా ఆయుర్దాయం వృద్ధి చేయుట, మళ్ళా దాన్ని నశింపజేయుట, ఇలాంటి క్రియలలో ఆ పరమాత్మకి సహకరిస్తూ ఆయన వెలుగొందుతూ ఉన్నాడు. అటువంటి సూర్యప్రభ పైన తిరుపతి కోదండరామస్వామి మహావిష్ణు స్వరూపుడు ఆనందకర కర్పూర నీరాజనాలు అడుగడుగునా అందుకుంటూ ఉన్నాడు. అందుకే ఆ సూర్యుడిని మనం మా సంతానం, మా యొక్క పశు సంపద, మా ఆయుర్దాయం అన్నీ వృద్ధి చెందింపజేయి అని ప్రార్థించి ఆ రామ మూర్తితో ఆవరించినటువంటి సూర్యప్రభను ఆశ్రయిద్దాం, తరిద్దాం. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలో నిదానమింతే శ్రీరామచంద్ర. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలో నిదానమింతే శ్రీరామచంద్ర.
యశ్చ రామం న పశ్యేత్తు ఎంచ రామో న పశ్యతి నిందిత సర్వలోకేషు స్వాత్మాప్యేనం విగర్హతే. రామచంద్ర ప్రభువు యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో సూర్యప్రభా వాహనం పైన స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ ఉన్నారు. తిరుపతి పట్టణం అంతా కూడా చక్కగా పులకించిపోతూ ఉన్నది. రామునితో పాటు ఆయన చూపు కూడా చాలా పవిత్రమైనది. మంగళాభరణాలంకృతుడై రాముడు అయోధ్య వీధుల్లో వెడుతూ ఉంటే ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళు అలా నిలబడిపోతారు. ఆ సమయంలో రాముని చూడని వాళ్ళు, రాముని దృష్టి సోకన వాళ్ళు చాలా దురదృష్టవంతులుగా పక్కవాళ్ళు చెప్పడమే కాదు, స్వాత్మాప్యేనం విగర్హతే. రామచంద్రుని రూప లావణ్యాలను గుర్తించినటువంటి, ఆ దర్శించినటువంటి నా జీవితం ఎందుకు అని అనుకుంటారు. కనుక రాముడు సత్యపరాక్రముడు. అందుకే వశిష్ఠులు వారు అంటారు, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారి సన్నిధిలో చెప్పినటువంటి, దశరథుడి ముందు చెప్పినటువంటి శ్లోకరత్నం ఇది. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. విశ్వామిత్రుడు లాంటి మహర్షి చెప్పడం అనేటువంటిది చాలా గొప్ప సన్నివేశం. వశిష్ఠశ్చాపి ధర్మాత్మ ఏచేపి తపసి స్థితాః ఏచేమే తపసి స్థితాః. తపస్సులో ఎవరుంటారో వాళ్ళందరికీ కూడా తెలుసు. వశిష్ఠుల వారికి కూడా తెలుసు, విశ్వామిత్రుడైనటువంటి నాకు తెలుసు. రాముడు సాక్షాత్తు పరబ్రహ్మం అనేటువంటి దాన్ని పరోక్షంగా చెప్తూ ఉన్నాడు. ఎంతటి మహానుభావుడయ్యా నీ కుమారుడు, అతనిలో దాగి ఉన్న సత్యపరాక్రమాన్ని నీ వాత్సల్యం కారణంగా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అని చెప్తూ ఉన్నారు. కనుక రామచంద్రుని యొక్క గుణములను ఈనాడు కోలాటాలతో భజనలతో చక్కగా గానం చేస్తూ ఉన్నారు. అసలు శక్తి, భక్తి, రక్తి అనేటువంటి గుణత్రయిని సాధించేందుకు సీతారాముల యొక్క దాంపత్య జీవిత ధర్మాన్ని గుర్తిస్తే చాలు. ఎందుకంటే మన సంస్కృతికి మూలమైనటువంటి దాన్ని అంతా కూడా రామాయణ పరమార్థం ద్వారా మనం గుర్తించవచ్చు. సనాతన వేద సంస్కృతి అంతా కూడా నిక్షిప్తమైంది రామకథలలో. అందుకే రామకథ అని అంటే ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా రామభద్రుని శీల, శక్తి, సౌందర్యాలను త్రికరణ శుద్ధితో భావించి సేవించి తరించినటువంటి తపోధన్యులు ఎందరెందరో. త్యాగయ్య, తులసీదాసు, కబీరు ఇలా చెప్పుకుంటూ ఉంటే ఆ మహనీయులు, అన్నమయ్య, ఇలా ఎందరెందరో ఉన్నారు. త్యాగయ్య అంటారు, రామనామమే మేలు రామచింతనే చాలు అంటారు. ఒక చిలుక్కు చెప్పినట్టు చెప్పారు. అలాగే రామచరిత మానసాన్ని జనమానసంలో ప్రతిబింబింపజేసినటువంటి తులసీదాసు రామచరిత్ర యొక్క ఆ దివ్యమైనటువంటి వైభవాన్ని తలిస్తే చాలు తరిస్తారన్నారు. రామనామం ప్రపంచాన్నంతా తరింపజేసిందని నామమహిమను ఎంతగానో కొనియాడుతూ ఉన్నారు. ప్రపంచమంతా దశరథనందనుడని రామచంద్రుణ్ణి కీర్తిస్తే రామనామంలోని పరమ రహస్యాన్ని ఇతి రామపదే నాసో పరం బ్రహ్మాభిధీయతే అని గానం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆర్తజన బాంధవుడైనటువంటి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడని రామదాసు ఢంకా మోగించి ప్రకటించాడు కదా. భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణ తోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా డాండడ డాండ డాండ నినదమ్ముల జాండమునెక్కి అజాండమునండ మత్త వేదండమునెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అని. అలాగే రామాయణం ప్రాచేతసుడైనటువంటి వాల్మీకి ప్రపంచానికి ప్రసాదించినటువంటి ప్రాగ్భారతి, అక్షరబద్ధమైన కావ్య జగత్తుకు తొలి వెలుగును చూపిన ఆది కావ్యం రామాయణం. వేదవేద్యుడైన పరంధాముడు రాముడై దశరథుని ఇంట కౌసల్య కడుపు పంటగా ఉదయిస్తే వేదమే కావ్యంగా ఆదికవి వాల్మీకి నోట పలికింది.
వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మన. రామాయణమే కాదు, ద్రావిడ పంచమో వేద దివ్య ప్రబంధం చేస్తూ ఉన్నారు జియంగారులు. అది కూడా రామనామ మహత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అలాగే సంగీతామృతధారల్లో కూడా రామనామాన్ని లోకానికి అందించినటువంటి మహనీయులు ఎందరెందరో. ఈరోజు సప్త అశ్వములతో కూడినటువంటి అనూరుడి యొక్క సారథ్యంలో ఉండేటువంటి ఆ సూర్యప్రభ మండలంలో అంతర్వర్తిగా ఉండేటువంటి రామచంద్ర ప్రభు మల్లెమాలలు అందుకోవటాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఈ చైత్రమాసంలో పునర్వసు నక్షత్రంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రభవించినటువంటి అవతరించినటువంటి మహోదాత్తమైనటువంటి మానవత్వమే రాముడు. ఈ రాముడు ఎప్పటి వరకు మన యొక్క హృదయాలలో ఉంటాడు అనంటే ఆ రాముని గుణానుభవం మనం పొందినట్లుగా. అందరి వలె మాట్లాడడు, అందరి వలె చేయడేది అయినను, తన ఆత్మను తెచ్చి ఒలుకపోసిన చందమ్మున పలుకు చేయు సర్వము తానై. కనుక అలాంటి వాడు ఎవడున్నాడు రాముడు తప్పించి. అందుకే రామచంద్రుని యొక్క భజన కోలాటాల్లో అన్ని ఉత్సవాల్లో అలా వినిపిస్తూనే ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. ఈ రామకథ ఎప్పటిదాకా ఉంటుంది? బ్రహ్మగారే చెప్పారు కదా, యావస్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. కొండలు నిలకడగా ఉన్నంత వరకు, నదుల్లో నీరు ప్రవహిస్తూ ఉన్నంత వరకు రామకథ సమస్త లోకాల్లో ప్రచరిస్తూ ఉంటుంది. ఇంకా బ్రహ్మ తీర్మానాన్ని కాదనేవారెవరు. రామకథ నిలిచింది అని అంటే ధర్మము మనుగడ సాధిస్తుంది అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. ఆ రాముడి పక్కన ఉంటే ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. అంతేకాదు, ఈరోజు రామనారాయణుడిగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. సూర్యనారాయణుల్లో రాముడు కనిపిస్తూ ఉన్నాడు. రాముడి పక్కనున్నప్పుడు అరణ్యాల్లో కూడా సీతమ్మ వారు ఎంతో ఆనందంగా ఉన్నారట. బాలేవ రమతే సీత బాలచంద్ర నిభానన రామా రామే యదీనాత్మ విజనేపి వనే సతి. బాలచంద్రుని వంటి ముఖంతో శోభిల్లుతూ ఉండేటువంటి సీతమ్మ పసిపిల్లగా మహారణ్యాన్ని కూడా మధువనంగా భావించి సంచరించిందిట. ఇంత గుండె నిబ్బరం, సంతోషం ఆ రామచంద్రుడు తోడు నీడై ఉంటే వస్తుంది. ఆయన్ని ఆశ్రయిద్దాం, తరిద్దాం. రఘుపతికి ఎదురా రఘుపతికి నీవిటు రావణ, ఎదురా రఘుపతికి నీవిటు రావణ. నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు. ఎదురా రఘుపతికి నీవిటు రావణ, నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు. ఎదురా రఘుపతికి నీవిటు రావణ. హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగ విరసమై కూలితివి వెర్రి రావణ. హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగా విరసమై కూలితివి వెర్రి రావణ. వరుసతోడ బ్రహ్మవరము నమ్మి, వరుసతోడ బ్రహ్మవరము నమ్మి రాము శరణనకుండగానే, రాము శరణనకుండగానే సమస్యగా కులము. వరుసతోడ బ్రహ్మవరము నమ్మి రాము శరణనకుండగానే సమస్యగా కులము. ఎదురా రఘుపతికి నీవిటు రావణ, నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు. ఎదురా రఘుపతికి నీవిటు రావణ.
జపతపములు నమ్మి సర్వేషు విడువగా విపరీతమాయగా వెర్రి రావణ. జపతపములు నమ్మి సర్వేషు విడువగా విపరీతమాయగా विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि. हरे वेङ्कटेश प्रसीद प्रसीद. प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ.